హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను చేయబోయేది అంకాపూర్ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో నాటుకోడి చికెన్, కారం 4 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, సాల్ట్ 3 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, స్టోన్ ఫ్లవర్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, గుప్పెడు మెంతికూర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 6 టేబుల్ స్పూన్ల ఆయిల్, అరచెప్పులో సగం కొబ్బరి ముక్క తీసుకుని మిక్సీలో వేసేలా పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తయారు చేయ విధానం: సాల్ట్ వేసుకుని చికెన్ శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు చికెన్లో సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలవడానికి కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతికూర వేసి కొద్దిగా వేగనివ్వాలి. మెంతికూర కొద్దిగా వేగిన తర్వాత స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పుదీనా వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మసాలా పట్టి ఉంచుకున్న చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు వేగనివ్వాలి. పది నిమిషాలు వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని గిన్నె కానీ కంచం కానీ మూత పెట్టుకుని ఆ మూతలో 1 లీటర్ వాటర్ పోసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి గ్రేవీకి సరిపడా కంచంలో ఉన్న వేడి నీళ్ళు పోసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 30 నుంచి 40 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఈ అంకాపూర్ చికెన్ కర్రీ బాయిలర్ చికెన్తో కనుక చేసుకున్నట్లయితే 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ అంకాపూర్ చికెన్ నాటుకోడితో కనుక చేసుకున్నట్లయితే కిలోన్నర లోపున్న లేత నాటుకోడి చికెన్ తీసుకోవాలి. 40 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టి గ్రేవీ మనకు సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. గుమగుమలాడే ఎంతో రుచికరమైన అంకాపూర్ చికెన్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.